చిత్తూరు జిల్లాలో ఊహించని సంఘటన అయితే చోటు చేసుకుంది. సో మన చిత్తూరులో కాల్పుల ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఓ ప్రముఖ వ్యాపారి ఇంట్లో మరో ప్రముఖ వ్యాపారి దోపిడీకి పన్నాగం అయితే పడినట్లు పోలీసులు గుర్తించారు. చిత్తూరులోని గాంధీ రోడ్లో ఉదయం కాల్పులు కలకలం సృష్టించాయి. లక్ష్మీ సినిమా హాల్ సమీపంలో ఉన్న పుష్ప కిడ్స్ వరల్డ్ యజమాని చంద్రశేఖర్ ఇంట్లోకి దొంగల ముఠా చొరబడింది. 2 తుపాకులతో వారు గాల్లోకి కాల్పులైతే జరిపారు. యజమాని అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు అక్కడికి చేరుకొని ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. తుపాకులు, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో యజమాని చంద్రశేఖర్ గాయాలు కూడా అయ్యాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు చంద్రశేఖర్ ఇంట్లో దోపిడీకి ఎస్ఎల్వి ఫర్నిచర్ యజమాని ముఠాను ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. కర్ణాటక ఉత్తరాదికి చెందిన దుండగులు ఈ ముఠాలో సభ్యులుగా ఉన్నారు. రబ్బర్ బుల్లెట్లు వినియోగించే తుపాకులతో ఇంట్లో దోపిడీకి ప్రయత్నించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు 2.5 గంటల పాటు ఆపరేషన్ నిర్వహించి దొంగల ముఠాను అయితే అదుపులోకి అయితే తీసుకున్నారన్నమాట. సో ఈ విధంగా చిత్తూరులో మనకి ఇది ఒక కలకలం అయితే రేపింది. సో ఇప్పుడే మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని